హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టైలరింగ్ క్లాస్లో స్లీవ్స్ కటింగ్ చూపిస్తున్నాను, చూసి నేర్చుకోండి. ఇది 4 ఫోల్డింగ్ ఉందండి. ఈ విధంగా సెవెన్ ఇంచ్ బ్రాడ్నెస్ తీసుకున్నాను. లెంత్ 6 తీసుకుంటున్నాను. 1 ఇంచ్ మార్కింగ్, క్లోజింగ్ అనేది మన సైడ్కి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓపెన్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఇది మనకి సైడ్, ఇది క్లోజ్గా ఉంది, కటింగ్ వస్తుంది, ఇది నో ప్రాబ్లం. ఓపెన్ సైడ్ కూడా కింద నుంచి పైకి 1 ఇంచ్ తీసుకోవాలి ఫోల్డింగ్కి. తర్వాత ఫుల్ మొత్తము 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ పైనుంచి కిందకి 3 ఇంచెస్ తీసుకోవాలి స్లీవ్స్. ఈ విధంగా షేప్ చేసుకోవాలి. ఈ క్లోజింగ్ సైడ్ నుంచి ఈ ఓపెన్ సైడ్ 3 ఇంచ్కి మనము షేప్ చేసుకోవాలి. ఫ్రంట్ షేప్కి షేప్ చేస్తున్నాను. అంతకుముందు మీకు స్లీవ్స్ కటింగ్ చెప్పున్నాను, కాకపోతే సపరేట్గా చెప్పాలనేది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ కటింగ్ పెడుతున్నాను. ఈ చివరికి వచ్చేలకి 2 కలవాలి కరెక్ట్గా. ఈ విధంగా రావాలి షేప్ అనేది. 1 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను ఫోల్డింగ్కి. ఈ విధంగా రావాలి. మనకి టైట్ ఎంత కావాలో అంతకన్నా 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని, బట్ట తక్కువ ఉంటే 1 ఇంచ్ పెట్టుకోవాలి. నేను 6 పెడుతున్నాను. మన సైజుని బట్టి పెట్టుకోవాలి. ఎక్స్ట్రా సైజుని బట్టి మన ఫిట్టింగ్ చూసుకొని దానికన్నా ఎక్స్ట్రా 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఈ విధంగా వస్తుంది. 1/4 ఇంచ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనము. ఆ తర్వాత 3/4 ఇంచ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. స్లీవ్స్ అనేది పైనుంచి కిందకి కట్ చేసుకోవాలి. కింద నుంచి ఎప్పుడు పైకి చేయకూడదు. ఇక్కడ పైన అనేది కట్ అయిపోతే స్లీవ్స్ అనేది వేస్ట్ అవుతుంది. కింద కొంచెం ఎక్కువ తక్కువైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 4 పీసెస్ అండి. ఈ డబుల్ పీస్ నేను కట్ చేస్తున్నాను.
4 పీసెస్లో 4 ఉన్నాయి కాబట్టి ఇది 1 2 3 4 2 మాత్రమే తీసుకొని ఫ్రంట్ది షేప్ తీసుకోవాలి. మనము 4 పీసులు తీయకూడదు, గుర్తుపెట్టుకోండి. షేప్ ఈ చివరికి వచ్చేలేకి కలవాలి కరెక్ట్గా. కాలించి మార్కింగ్ ఫోల్డింగ్కి షేప్ అనేది తెలియాలని ఈ విధంగా మార్క్ చేసి మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ 1/4 ఇంచుకి ఫోల్డింగ్కి మార్క్ చేస్తున్నాము. తర్వాత 1 ఇంచ్ మార్కింగు, కరెక్ట్గా ఈ విధంగా రావాలి. ఇది కూడా మార్కింగ్ చేసి 2 స్లీవ్స్ చూపిస్తాను. ఇది మనం సెంటర్లో కచ్చా కొట్టుకోవాలి. సెంటర్ చూసి షోల్డర్ కాడ జాయిన్ చేసే విధంగా ఇది మనము ఈ విధంగా కచ్చా కొట్టుకుంటే చూడండి ఈ విధంగా వచ్చిందో స్లీవ్స్ అనేది 2 వైపులా. ఈ విధంగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లెంత్ ఎక్కువ పెట్టుకునే స్లీవ్స్ చూపిస్తాను. మరొకటి ఇది బ్రౌన్నెస్ 8 ఇంచెస్ తీసుకున్నాను డబుల్ మీద. ఇంచెస్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను పీసు.
ఇప్పుడు హాఫ్ అండ్ హాఫ్ ఫోల్డింగ్ చేసుకున్నాను పైనుంచి కిందకి. ఇది ఇప్పుడు హాఫ్ అండ్ హాఫ్ కట్ చేసుకుంటున్నాను. ఇది డబుల్ ఫోల్డింగు, ఇది డబుల్ ఫోల్డింగు, ఒకదాని లోపల ఒకటి పెట్టున్నాను. చూడండి ఈ విధంగా. ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది, స్లీవ్స్ బఫ్ వచ్చేది. చూడండి 11 పెట్టాను. 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఫోల్డింగ్కి. క్లోజింగ్ అనేది మన సైడ్ ఉండాలి. చూడండి ఇది ఓపెన్ లేదు, క్లోజింగ్ అనేది మన సైడ్ ఉండాలి. ఓపెన్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఇది 4 ఫోల్డింగ్ ఉంది, డబుల్ స్లీవ్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 1 2 3 4. ఇది ఫుల్ లెంత్ 11 ఉంది. పైనుంచి కిందకి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను ఫ్రిల్ స్లీవ్స్. ఇది ఇక్కడ పైన 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. బఫ్ వస్తుందండి ఇది స్లీవ్స్. పైన ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒకే షేప్లో ఈ విధంగా రావాలి, కలవాలి. ఇది కింద బ్రాడ్నెస్ స్టిచ్చింగ్కి మనం టైట్ ఫిట్టింగ్, మనకి స్లీవ్స్ 5 ఉందంటే 6.5 తీసుకోవాలి. బట్ట తక్కువ ఉంటే 6 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి 6.5 తీసుకుంటున్నాను. ఈ 5 ఇంచెస్ నుంచి కింద బ్రాడ్నెస్ కాడికి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఫస్ట్ 1/4 ఇంచ్ ఫోల్డింగ్ వస్తుంది. మీకు ఫోల్డింగ్ కూడా నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. తర్వాత 1 ఇంచెస్ వస్తుంది, అంటే 1 ఇంచులో 1/4 ఇంచ్ పోతే 3/4 ఇంచ్ ఫోల్డింగ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది 2 ఇంచెస్ వస్తుంది పైన బ్రాడ్నెస్. తర్వాత ఈ ఓపెన్ సైడ్ పైనుంచి కిందకి 5 ఇంచెస్ వస్తుంది. ఇది ఫ్రిల్ స్లీవ్స్. ఈ విధంగా షేప్ చేసుకోవాలి మనము. ఈ 5 ఇంచెస్కి ఓపెన్ సైడ్ 5 ఇంచెస్ కలుపుకోవాలి. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను స్లీవ్స్. పైన ఆల్రెడీ కట్ అయింది, దీని షేప్లో తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. స్లీవ్స్ అనేది షోల్డర్ నుంచి పైనుంచి అయినా, బాడీలోనైనా షోల్డర్ నుంచి పై కింద కట్ చేసుకోవాలి. స్లీవ్స్ కట్ చేసేప్పుడు కూడా పైనుంచి కిందకి కట్ చేసుకోవాలి, కింద నుంచి కట్ చేయకూడదు. ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తే షేప్ పోయేస్తుంది. దీనికి క్రాస్ రాదండి, ఫ్రంట్ బ్యాక్ ఒకే విధంగా వస్తుంది.
కరెక్ట్గా 1 ఇంచ్ మార్కింగు. తర్వాత 1/4 ఇంచుకి ఫస్ట్ మీకు ఇది షేపు చేసి చూపిస్తాను. ఇది సేమ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 స్లీవ్స్ సేమ్ వస్తుంది కటింగ్. కాల్ ఇంచ్ ఫోల్డింగ్. ఇక్కడ లైట్గా రౌండ్ తిరగాలి షేపు, మనం ఫ్రిల్ పెట్టుకునేటప్పుడు నీట్గా వస్తుంది. ఇది 1/4 ఇంచ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి, మొత్తం కలిసి 1 ఇంచ్ ఫోల్డింగు. ఇది 2 ఇంచెస్, ఫుల్ లెంత్ వచ్చి 11 ఇంచెస్. ఈ షేపు 5 ఇంచెస్ తీసుకోవాలి పైనుంచి కిందకి. ఇది బ్రాడ్నెస్ 6.5 తీసుకున్నాను. ఇది ఫోల్డింగ్ 1 ఇంచెస్, ఇది బ్రాడ్నెస్ వచ్చి 6.5 తీసుకున్నాను. ఇది ఫ్రిల్ స్లీవ్స్ వస్తుంది, ఫ్రిల్ స్లీవ్స్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది బ్రాడ్నెస్ వచ్చి నేను ఈ ఫుల్ బ్రాడ్నెస్ వచ్చి 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 10 ఇంచ్ బాడీకి 4 ఫోల్డింగ్ మీద 10 ఇంచ్ బాడీకి కరెక్ట్గా సరిపోతుంది. ఫోల్డింగ్ 1 ఇంచు. ఇది 6.5 కింద బ్రాడ్నెస్. పైనుంచి కిందకి డీపు 5 ఇంచెస్. ఇది ఫుల్ బ్రాడ్నెస్ వచ్చి 8 ఇంచులు. ఇది లెంత్ వచ్చి 11 ఇంచెస్. ఇది ఫుల్ లెంత్ చిన్న స్లీవ్స్ వచ్చి 6 పెట్టాను. ఇది 3 ఇంచెస్ షేప్కి పైనుంచి కిందికి షేప్ 3 ఇంచెస్. ఇది బ్రాడ్నెస్ వచ్చి 7 తీసుకున్నాను. 7 కింద 6 వెడల్పు. ఇది 1 ఇంచ్ ఫోల్డింగ్ వస్తుంది. చూడండి స్లీవ్స్ కటింగ్ ఏ విధంగా వచ్చిందో. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ ఇవనేది గుర్తుపెట్టుకోవాలి, మిస్ చేయకండి. ఇది లెంత్ తక్కువ ఉండేది, ఇది లెంత్ ఎక్కువ ఉండేది. ఫ్రిల్ వస్తుంది స్లీవ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాత్రమే ఫ్రిల్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి.
ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగొచ్చు. నాకు తెలిసినంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే.